సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా బాడీలో ఒక ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి వీళ్ళు చాలా నిస్సత్తుగా, ఒక రకంగా అలసటగా, ఫీలింగ్ ఆఫ్ ఫటిగ్ అని చెప్తూ ఉంటారు. ఏ కొద్దిగా చిన్న పని చేసినా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి, లేదంటే కూర్చుని చోట అలాగే గంటల తరబడి అలాగే ఒక చోట కూర్చుని పోవడం స్లగ్గిష్నెస్ అని చెప్తూ ఉంటాం. సో వీళ్ళు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు, ఎక్కువగా డల్గా లేజీగా ఉంటూ ఉంటారు. ఏదైనా ఒక టాస్క్ ఇచ్చి మీరు చేయండి అంటే వీళ్ళు చేయలేరు, పోస్ట్పోన్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళలో జుట్టు అనేది పలచబడిపోతూ ఉంటుంది, హెయిర్ థిన్నింగ్ అని చెప్తూ ఉంటాం. అలాగే హెయిర్లో బ్రిటిల్నెస్ వచ్చేస్తుంటుంది. అలాగే పెడుస్తాను అన్హెల్దీ హెయిర్ అనేది ఎక్కువగా ఈ హైపోథైరాయిడిజం పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే హెయిర్తో పాటు నెయిల్స్ ఏవైతే గోల్డ్ ఉంటాయో గోళ్ళల్లో కూడా బ్రిటిల్నెస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది, గోళ్ళల్లో రిడ్జింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళల్లో కాల్షియం డెఫిషియన్సీ అనేది ఈ హైపోథైరాయిడిజం పేషెంట్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు బయట కోల్డ్ ఇంటాలరెన్స్, ఏదైనా సరే చల్లని వాతావరణంలో ఎక్కువగా వీళ్ళు తట్టుకోలేరు. ఏదైనా సరే ఎక్స్ట్రీమ్ హీట్ కానీ ఎక్స్ట్రీమ్ కోల్డ్ కానీ ఏదైనా కొద్దిగా బాడీ బయట ఉండే న్యాచురల్ ఎన్విరాన్మెంట్స్కి తొందరగా వీళ్ళు అడాప్ట్ చేసుకోలేరు, అడ్జస్ట్ అవ్వలేరండి. వీళ్ళు ఎక్కువగా ఒక రకంగా మొద్దు అంటే ఒక రకంగా డల్గా, లేజీగా, ఎక్కడ బయట సోషల్ వెల్బీయింగ్లో కూడా ఎక్కువగా కలవలేరు. అలాగే వీళ్ళకి జీర్ణ వ్యవస్థ మీద కూడా ఎక్కువగా ఈ ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది. అన్నం అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. వీళ్ళకి కాన్స్టిపేషన్ అనేది, మలబద్ధకం సమస్య అనేది ఈ హైపోథైరాయిడిజంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఫీమేల్స్లో తీసుకుంటే ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం అనేది కూడా ఈ హైపోథైరాయిడిజంలో ఒక మెయిన్ కార్డినల్ సిమ్టమ్గా మనం చెప్తుంటాం.